ఒంగోలు నియోజకవర్గంలోని కార్యకర్తలు, నాయకులు, ప్రజాప్రతినిధులతో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై కీలక సూచనలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గాల వారీగా ఇలాంటి సమావేశాలు నిర్వహిస్తున్నామని, వాటిలో భాగంగానే ఈ సమావేశం నిర్వహించామని తెలిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన ఒక్కరిది కాదని, వైఎస్ రాజశేఖర రెడ్డిని ప్రేమించే ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా నిర్మించిన పార్టీ అని జగన్ పేర్కొన్నారు. పార్టీ విలువలు, విశ్వసనీయత మీదే పుట్టిందని, అదే పునాదులపై ముందుకు సాగుతుందని స్పష్టం చేశారు. గత 16 సంవత్సరాల్లో ప్రజల తరపున అనేక పోరాటాలు చేశామని, గుండె ధైర్యమే వైసీపీ ట్రేడ్ మార్క్ అని వైఎస్ జగన్ చెప్పారు. మనమంతా కలిసికట్టుగా ఒక్కటై ఈ పార్టీ నిర్మించుకున్నాం. ఈ పార్టీ ఒక్క జగన్ది ఒక్కటే కాదు, ఈ పార్టీ వైఎస్ఆర్ను ప్రేమించే ప్రతి గుండె ఒక్కటై మనమంతా కూడా ఈ పార్టీ నిర్మించుకున్నాం. ఈ పార్టీ పుట్టిందే గమనిస్తే మన ప్రయాణమంతా కూడా 2 పదాల పునాదుల మీద పుట్టింది: విలువలు, విశ్వసనీయత. ఈ 2 పదాల పునాదుల మీదనే ఈ పార్టీ పుట్టింది, ఈ పార్టీ నడుస్తూ ఉంది. కాబట్టి ఈ పార్టీ ఎప్పటికీ కూడా విలువలకు కట్టుబడి ఉంటుంది. విశ్వసనీయత అన్న పదానికి పెద్దపీట ఎప్పుడు ఈ పార్టీ వేస్తుంది. పోరాటాలు మనకు కొత్తవి కాదు. గుండె ధైర్యం అన్నది వైఎస్ఆర్సీపీకి ఒక ట్రేడ్ మార్క్గానే నడిపించింది. ఎప్పుడు చరిత్రలో కని విని ఎరగని మంచి చేసినాం. ఇంతవరకు కూడా మనం రానంత వరకు కూడా ఏ పార్టీ మేనిఫెస్టో అన్న పదానికి అర్థం తెలియకుండా పరిపాలన చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో విద్యకు పెద్దపీట వేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రగల్భాలు పలుకుతున్నాయే తప్ప బడ్జెట్లో సరైన నిధులను కేటాయించడం లేదని ఏబీవీపీ నేతలు ఆరోపించారు. దీనిలో భాగంగా జేఎన్టీయూ యూనివర్సిటీలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రిషి ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి రాంబాబు హాజరై మాట్లాడారు. ఎంతోమంది విద్యార్థులకు ఉపయోగకరంగా ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ పథకానికి తూట్లు పొడుస్తూ ఎత్తివేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని మండిపడ్డారు. విఫలమైపోయింది. విద్యాశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్ అయిపోయిండు. నీకు చిత్తశుద్ధి ఉంటే, నీకు వేరే ఏమన్నా వేరే అంశాల మీద దృష్టి సారించదలుచుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క విద్యాశాఖకు మనకు వేరే ఒక మంత్రిని కేటాయించాలి. విద్యార్థులుగా లేకపోతే అధ్యాపకుల వాళ్ళ యొక్క సమస్యలు ఏమైనా ఉంటే విద్యాశాఖలో ఉన్నటువంటి ప్రాబ్లం చెప్పుకోవడానికి ఒక ప్రత్యేక మంత్రిని కేటాయిస్తే అక్కడ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాం. ఇప్పటికైనా ఈ యొక్క రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల యొక్క గడువును పొడిగించాలి. 1 నెల రోజులు జరపాలి. విద్యారంగానికి మీద ఖచ్చితంగా వారం రోజుల చర్చ జరపాలి. హాస్టల్ మీద, సామాజిక హాస్టల్ మీద, సంక్షేమ హాస్టల్ మీద, రెసిడెన్షియల్ మీద, స్కూళ్ళ మీద, కాలేజీల మీద, అదేవిధంగా యూనివర్సిటీల మీద ఖచ్చితంగా చర్చ జరగాలి. వాటికి రావాల్సిన బకాయిల మీద చర్చ జరగాలి. వాటిలో డెవలప్మెంట్ యాక్టివిటీస్ మీద చర్చ జరగాలి. వీటన్నిటి మీద చర్చలు జరిపితేనే ఖచ్చితంగా విద్యాశాఖ మీద నీకు దృష్టి ఉన్నాయని చెప్పేసి ఏబీపీ భావిస్తుంది. ఇప్పటికైనా కుక్కడపల్లిలోని ముంబై జాతీయ రహదారిపైన ఏబీవీపీ విద్యార్థులు నిరసన చేపట్టారు. పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ల విషయంలో ప్రభుత్వం నోరు మెదపకపోవడంపైన మండిపడ్డారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం 9,300 కోట్ల రూపాయల పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జాతీయ రహదారిపైన రాస్తారోకో నిర్వహించారు. ఈరోజు అఖిల భారతీయ తెలంగాణ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు కుకట్పల్లిలోని రాస్తారోకో కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఏదైతే మన తెలంగాణ రాష్ట్రంలో 9,300 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్ ఉండడం వల్ల విద్యార్థుల జీవితాలన్నీ ఆగమైపోతున్నాయి. అటు ఇంజనీరింగ్, డిగ్రీ, ఎంబీబీఎస్ చదివిన విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు రాక, సర్టిఫికేట్లు తీసుకోలేక కూలీ నాలి పని చేయాల్సినటువంటి విద్యార్థుల గతి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉంది.
ఈరోజు జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్రంలో విద్యా రంగానికి బడ్జెట్ 15% ఇవ్వాలని చెప్పి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తుంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యం ఎలా ఉందంటే ఇల్లులు కూలగొట్టే రాజ్యం పేరు మీద ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ప్రభుత్వం నడుస్తుంది. వీళ్ళంతా తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టినటువంటి అన్ని స్కీమ్లు కూడా స్కామ్ల పేర్లతో సంచులు నింపుకునే కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్రంలో మంత్రులు ఉన్నారు. వెంటనే రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్నటువంటి 9,000-3,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లను విడుదల చేయకపోతే మీ యొక్క అసెంబ్లీ జరిగినటువంటి సమావేశాలను కూడా అడ్డుకుంటాము. జలమండలి సరఫరా చేసే తాగునీటిని ఇతర అవసరాలకు ఉపయోగిస్తున్న వారిపై అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల ప్రజల నుండి వాట్సాప్, సోషల్ మీడియా వేదికల ద్వారా వచ్చిన సమాచారం మేరకు నివాస వాణిజ్య ప్రాంగణాల్లో ఫ్లోర్లు, సెల్లార్లు, ఓపెన్ ఏరియాలను కడగడానికి త్రాగునీటిని వినియోగిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అధికారులకు అందిన ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్లో నివాసం ఉంటున్న దాసరి తనుజారెడ్డి పేరుతో ఉన్న ఇంటి వద్ద ఫ్లోర్ను కడుగుతూ నీటిని దుర్వినియోగం చేసినట్లు స్థానిక అధికారులు గుర్తించారు. దీంతో జలమండలి నిబంధనలను ఉల్లంఘించినందుకు వారికి 5,000 ఫైన్ వేశారు. ఎవరైనా ఇలాంటి పనులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు బోర్డు తెలిపింది. జలమండలికి తాగునీటి వృధాపై ఫిర్యాదులు అందుతున్నాయి. కస్టమర్ కేర్కు ఫోన్ చేయడంతో పాటు ఆయా ప్రాంతాల్లో నేరుగా అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో జీఎంలు తమ పరిధిలో తాగునీరు సరఫరా చేసే సమయంలో తమ సిబ్బందితో ఆయా ప్రాంతాల్లో తనిఖీలు చేస్తున్నారు. क्या बोल रहा GHMC में डालो क्यों? तो रोज पानी वेस्ट कर रहा है क्या लोग? హైదరాబాద్ నగరంలో అక్రమ కార్యకలాపాలపై పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. తాజాగా ఎల్బీ నగర్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్లో గుట్టు చప్పుడు కాకుండా నడుస్తున్న హుక్కా సెంటర్పై పోలీసులు దాడులు నిర్వహించారు. ఏసీపీ కృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం రాత్రి వేళల్లో వైట్ కప్ హుక్కా సెంటర్పై ఆకస్మికంగా దాడి చేసింది. అనుమతులు లేకుండా నడుస్తున్న ఈ సెంటర్లో పెద్ద ఎత్తున హుక్కా సేవలు అందిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ దాడిలో మొత్తం 38 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి వివిధ రకాల హుక్కా ఫ్లేవర్లను మరియు ఇతర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. సెంటర్ యజమానులు సాగర్, మోహన్ ప్రస్తుతం పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు. వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయని తెలిపారు. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్లో కేఫ్ ఫేర్ మీద ది వైట్ కప్ కేఫ్ అనే పేరు మీద పర్మిషన్ తీసుకొని ఇక్కడ హుక్కా సెంటర్ నడిపిస్తున్నారనే సమాచారం మేరకు ఈరోజు నా ఆధ్వర్యంలో రైడ్ చేయడం జరిగింది. ఇందులో 38 సెల్ ఫోన్లు, హుక్కా పార్ట్సు, హుక్కా ఫ్లేవర్సు, వాటితో పాటు ఒక 38 మంది కస్టమర్సు, ఒక 4 సప్లయర్స్ కూడా ఈరోజు పట్టుకోవడం జరిగింది. వీళ్ళంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి కొత్తపేట, సరూర్ నగర్, హైత్ నగర్, ఫలక్నుమా, ఉప్పల్ వేరువేరు ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఈ హుక్కా సేవిస్తున్నారు. 800 నుంచి 1,200 రూపాయల వరకు ఒక్కొక్కరికి వసూలు చేస్తున్నట్టు తెలిసింది. ఇది మోహన్, సాగర్ అనే ఇద్దరు కూడా దీన్ని జాయింట్గా నడిపిస్తున్నట్టు తెలిసింది. దీని మీద ఖచ్చితంగా లోతుగా విచారణ చేసి వాళ్ళు మేము వచ్చే టయానికి వాళ్ళు లేరు స్పాట్లో, వీళ్ళందరినీ కూడా కస్టడీలోకి తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళని కూడా ఎక్కడున్నా సరే వాళ్ళని కూడా ఖచ్చితంగా వెంటనే కస్టడీ తీసుకుంటాం.
వీళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటాం. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ చూస్తే అంతా విద్యార్థులు యువత ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలని ప్రోత్సహించడమే కాకుండా యువతని నిర్వీర్యం చేసే విధంగా